ఇప్పుడు పేషెంట్స్ ఫేవరెట్ క్వశ్చన్, పథ్యం ఏం చేయాలి సార్? అసలు ఏది మర్చిపోయినా వాళ్ళు మందులు వేసుకోవడం కూడా మర్చిపోతారు, కానీ పథ్యం ఏం చేయాలి అని ఎవ్రీ టైం అడుగుతారు. సో పథ్యం ఏంటి? వాట్ ఈస్ ద డైట్? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. పేషెంట్స్కి మాత్రం ఇది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఏంటంటే, ముందు ఏం తినాలి ఏం తినకూడదు అది చెప్పలేదు సార్ అంటారు. సో కీళ్ళవాతం, ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఇది తింటే ఎక్కువ అవుతుంది, ఇది తింటే కీళ్ళవాతం వస్తుంది అనేది అయితే అటువంటిదైతే ఏమీ లేదండి. కానీ కొన్ని రకాల పదార్థాలు కొన్ని అవాయిడ్ చేయడం మంచిది. హై స్టార్చ్, మెయిన్గా ముందు మాట్లాడుకున్నట్టు మన బాడీ వెయిట్ అనేది అదుపులో ఉండాలి. సో మనకి బిఎంఐ అనేది కరెక్ట్గా మెయింటైన్ చేయాలి. లెస్ దాన్ 25, అరౌండ్ 25 ఉండేటట్లు మెయింటైన్ చేసుకోవాలంటే బరువు తగ్గాలి మెయిన్గా. తర్వాత వచ్చేసి కొన్ని రకాల ఫుడ్స్ అవాయిడ్ చేస్తే మంచిదండి రుమటాయిడ్ ఆర్థరైటిస్లో. ఏమేంటంటే హై ప్రాసెస్డ్ డైట్స్ అంటాం, హై కార్బోహైడ్రేట్ డైట్ అంటాం. సో హైలీ ప్రాసెస్డ్ అంటే మైదా కానీ ఇవన్నీ, కుర్కురేలు, ఈ చిప్స్, ఇవన్నీ వీటైనంత వరకు ఇవన్నీ కూడా బయట ప్యాకేజ్డ్ ఫుడ్స్ అన్నీ అవాయిడ్ చేయడం మంచిది. తర్వాత వచ్చేసేసి రైస్ క్వాంటిటీ కూడా తగ్గించుకుంటే, కార్బోహైడ్రేట్స్, రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ని మైదా కానీ రైస్ కానీ ఇవి కూడా చాలా వరకు తగ్గించుకుంటే మంచిది. ప్రోటీన్ క్వాంటిటీ పెంచుకోవచ్చు, ప్రోటీన్ బాగా తీసుకోవచ్చు, ఎగ్ ఫిషెస్ బాగా తీసుకోవచ్చు. మటన్ చికెన్ కొంతవరకు అవాయిడ్ చేస్తే మంచిది. పాలు తీసుకోవచ్చు, పన్నీర్ తీసుకోవచ్చు, అన్ని రకాల కూరగాయలు తీసుకోవచ్చు. కూరగాయలు ఈ ఫలానా కూరగాయ తింటే ఇది పెరుగుతుందని చెప్పేదానికి ఏ విధమైన ఆధారాలు లేవు. తర్వాత నట్స్, ఇవి డ్రై ఫ్రూట్స్ అంటారు, కొంతవరకు తీసుకోవచ్చు. బరువు పెరగకుండా చూసుకోవాలి, మెయిన్గా అది ఇంపార్టెంట్. సో ఈ ఆహార పదార్థాలన్నీ గోంగూర తినొచ్చా, వంకాయ తినొచ్చా, అన్నీ తినొచ్చండి, ఏ ప్రాబ్లము లేదు దానివల్ల ఏమీ ఈ కీళ్ళవాతం అనేది రాదు. మెయిన్ ప్రాబ్లం ఏమంటే చాలా కాలంగా మనకు పురాతన కాలం నుంచి ఆయుర్వేదం వాడుతూ వస్తున్నారు. సో ఆయుర్వేదం పథ్యాలను అనేది ఇవే కొనసాగిస్తూ వస్తున్నారు. ఈ మందులు వాడేటప్పుడు పథ్యాలు ఏమీ అంత అవసరం లేదు. కానీ కొంచెం రీసెంట్ డైట్ ప్లాంట్ బేస్డ్ డైట్ అనేది, అంటే మనకు వెజిటేరియన్ ఫుడ్స్ తోటి కొంతవరకు నాన్ వెజ్ అవాయిడ్ చేసి వెజిటేరియన్ తింటే కొంతవరకు మెరుగు అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని రీసెంట్గా కొన్ని వస్తున్నాయి. ఇంకా ఫుల్ స్టడీస్ రావాల్సి. చాలామంది అడిగేది, మేము కూల్ డ్రింక్స్ తాగొచ్చా అని అడుగుతుంది. కూల్ డ్రింక్స్ కూడా మంచిది కాదండి, ఎవరికి మంచిది కాదు. ఎవరు హెల్దీ ఉన్న వాళ్ళే తాగకూడదు కూల్ డ్రింక్స్. సో ఈ పేషెంట్స్ కూడా కూల్ డ్రింక్ తాగడం అనేది మంచిది కాదు. ఆల్మోస్ట్ ఎండ్ టు రుమటైడ్ ఆర్థరైటిస్ సెషన్ అండి. సో కామన్గా పేషెంట్స్ మిమ్మల్ని అడిగే క్వశ్చన్స్ ఏం చెప్పండి, మీకు అనిపించేది మీ క్లినిక్లో కామన్గా ఎక్కువ అడుగుతారు పేషెంట్లు ఇవి? కామన్గా అడిగే క్వశ్చన్స్ వచ్చేసి, పెయిన్ కిల్లర్లు, స్టీరాయిడ్లు ఇవే వాడతారు. ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసాం. దీంట్లో పెయిన్ కిల్లర్, స్టీరాయిడ్ అనేది మినిమల్, ఎంత అవసరమో ఎంత మేరకు అవసరమో అన్ని రోజులు, కొన్ని రోజులు మాత్రమే వాడతాం. మెయిన్గా వాడే మందులు వేరే, డీమార్స్ అంటాం, అవి వాడుతూ ఉంటాం. రెండోది వచ్చేసేసి, కీళ్ళు వంకర్లు పోయాయి, మాకు మేము మందులు వాడుతున్నాం కదా మళ్ళీ చక్కగా రావట్లేదు. వన్స్ ఒక్కసారి డ్యామేజ్ అయిన తర్వాత డ్యామేజ్ అయిన పార్ట్ అనేది వెనక్కి రాదండి. సో ఏదైనా కానీ ముందు నుంచే వాడుకోవాలా, ముందు నుంచి మందులు వాడుకొనేసి డ్యామేజ్ కాకుండా చూసుకోవాలి. డ్యామేజ్ అయిపోయి వంకర్లు పోయిన తర్వాత మళ్ళీ మనం ఎన్ని మందులు వాడినా కానీ అది వెనక్కి రావు. సో ఆల్రెడీ డ్యామేజ్ అయిపోయింది, రాదు. కాబట్టి ముందు నుంచే మందులు రెగ్యులర్గా వాడుకోవాలి, డ్యామేజ్ కాకుండా చూసుకోవాలి, అది ఇంపార్టెంట్.